చూసుకున్నట్లయితే గజ్వాల జిల్లాలో ఆర్టీసీ బస్సుకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉండవల్లి మండలం ఇటిక్యాలపాడు సమీపంలో తెల్లవారుజామున అదుపు తప్పిన బస్సు గుంతలో పడింది. హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పలువురికి కాళ్లు చేతులు విరిగినట్లు సమాచారం. ఇక బస్సు ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికైతే చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. AP 39Z0557 అనంతపూర్ డిపోకు చెందిన APSRTC సూపర్ లగ్జరీ బస్సు ఈరోజు మార్నింగ్ అందాజా 4 గంటల సమయంలో 19 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి అనంతపూర్ వెళ్తున్న సమయంలో డ్రైవర్ నిద్రపోవడం వల్ల ఇక్కడ రోడ్డు హైవే నుంచి కిందికి దిగి టట్టిలై కింద పడిపోవడం జరిగింది. దీంట్లో దాదాపుగా ఒక 18 మందికి ఇంజురీస్ అయినాయి. అందరు సేఫ్గానే ఉన్నారు. ఒక ఇద్దరికి మాత్రం హ్యాండ్కు కొంచెం గ్రీవియస్ ఇంజరీస్ అయినాయి. అందరూ కూడా ట్రీట్మెంట్ పొందుతున్నారు. పోలీస్ చర్యల భాగంగా అందరికీ మేము SP సార్ ఆదేశాల మేరకు ఇక్కడ అన్ని సహాయక చర్యలు తీసుకుంటున్నాం. ప్రదీప్ కుమార్ CI అలంపూర్ అనుకుంటున్నాం. డ్రైవర్ అజాగ్రత్త వల్లనే జరిగిందని అనుకుంటున్నాం. నిద్రపోవడం వల్ల జరిగి ఉంటుందని అనుకుంటున్నాం. ఎందుకంటే రోడ్డు స్ట్రైట్గానే ఉంది. బట్ ఇది డౌన్ ఉండడం వల్ల ఒకేసారి బస్సు టట్టిల్ అవ్వడం జరిగింది. గద్వాల జిల్లాలో ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం జరిగింది. ఉండవల్లి మండలం ఇటిక్యాలపాడు సమీపంలో తెల్లవారుజామున అదుపు తప్పిన బస్సు గుంతలో పడింది. హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పలువురికి కాళ్లు చేతులు విరిగినట్లు సమాచారం. బస్సు ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అయితే అందిస్తారు. రాజు, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఫాతిమా, జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాలపాడు స్టేజ్ వద్ద ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. జాతీయ రహదారి 44పై హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు అయితే బోల్తా పడింది. సో ఈ ఘటనలో మొత్తం 20 మంది ప్రయాణికులు అయితే తీవ్రంగా గాయపడ్డారు. సో వారిలో 4 పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లయితే తెలుస్తుంది. సో ఈ రోడ్డు ప్రమాదం గురించి పూర్తి డీటెయిల్స్ కనుక చూస్తే జోగులాంబ గద్వాల జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున ఈ యాక్సిడెంట్ అయితే జరిగింది. మొత్తం 30 నుంచి 35 మంది ప్రయాణికులు అయితే ఆర్టీసీ బస్సులో వెళ్తున్నారు. సో కర్నూలు సమీపంలో ఉండవల్లి మండలం ఇటిక్యాలపాడు స్టేజ్ సమీపంలో నేషనల్ హైవే 44పై ఆర్టీసీ బస్సు అయితే బోల్తా పడినట్లుగా తెలుస్తుంది. సో ఈ బస్సు అయితే మరి హైదరాబాద్ నుంచి ఏపీలోని ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం అయితే వెళ్తుంది. ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కకు తీసుకెళ్లి బోల్తా పడినట్లుగా ప్రాథమికంగా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. సో ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 30 నుంచి 35 మంది అయితే ఉన్నారు. 20 మందికి అయితే తీవ్ర గాయాలయ్యాయి. వారిలో 4 పరిస్థితి అయితే అత్యంత విషమంగా ఉంది. సో సమాచారం అందుకున్న పోలీసులు స్థానిక కర్నూలు ఆసుపత్రికి అయితే తీసుకెళ్లారు. క్షతగాత్రులు ఎక్కడికక్కడ చెల్లా చెదుగా చాలా మందికి కాళ్ళు చేతులు విరిగిపోవడం చాలా భయానకంగా ఆ పరిస్థితి అయితే ఉంది. కంప్లీట్ గా తెల్లవారుజామున 4 గంటలకైతే జరిగిందని చెప్పొచ్చు. హైదరాబాద్ నుంచి అనంతపురం అయితే వెళ్తుంది బస్సు. సో ఆ బస్సు అనంతపురం డిపోకు చెందినట్లుగా కూడా మనకైతే తెలుస్తా ఉంది. రాజు, బస్సు బోల్తా పడ్డానికి గల కారణాలు ఏంటి? కరెక్ట్ గా ఇది 4 గంటల నుంచి 4:30 మధ్యలో అయితే ఈ యాక్సిడెంట్ అయితే జరిగింది. సో డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా లేదంటే కనుక అక్కడ ఏదైనా గుంత వచ్చి అదుపు తప్పి కింద పడిందా అనేది అయితే కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు పోలీసులు కంప్లీట్ గా. సో ఎక్కువగా మరి డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. అదే విధంగా అతివేగం ఉండడం వల్ల అక్కడ బస్సు మొత్తం కూడా డ్రైవర్ కంట్రోల్ నుంచి బయటికి వెళ్ళిపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అయితే మనకైతే తెలుస్తుంది. ఫాతిమా, బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు రాజు? ఇది హైదరాబాద్ నుంచి అనంతపురం అయితే బయలుదేరుతుంది. కరెక్ట్ గా 4 గంటల సమయంలో అక్కడికి ఇటిక్యాలపాడు సమీపంలో అయితే చేరుతుంది. మొత్తం 30 నుంచి 35 మంది అయితే అందులో ప్రయాణం అయితే చేస్తున్నారు. సో ఆ టైంలో అందరూ 4 గంటలకు దాదాపు అందరూ నిద్రలోనే ఉంటారు కాబట్టి ప్రమాదాన్ని ఎవరు గుర్తించలేరు. సో ఇంకా చాలా మందికి అందుకే 20 మంది దాకా వాళ్ళైతే చాలా గాయపడ్డ పరిస్థితి. అందులో చాలా మందికి కాళ్ళు చేతులు అయితే విరిగిపోయాయి. అందులో 4 నుంచి 5 వరకు అత్యంత సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. వాళ్ళందరినీ కూడా సమీప కర్నూలు ఆసుపత్రికి అయితే తెలుస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న వాళ్ళను హైదరాబాద్ కూడా తరలిస్తున్నారు.
దీనిపై పోలీసులు అయితే ప్రాథమిక విచారణ అయితే చేపట్టారు. దీనికి సంబంధించి కూడా మొత్తం డీటెయిల్స్ అయితే తీస్తున్నారు. ముఖ్యంగా దీనికి కారణం చూస్తే డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడు అన్నట్టుగా తెలిసింది. అదే విధంగా సో 4 గంటల అతివేగం కారణాలు కూడా తెలిసింది. ఎందుకంటే 4 గంటలకు రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి కాబట్టి ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. కర్నూలు రీసెంట్ గా మనకు కర్నూలులో ఇదే తరహాలో జరిగింది. అగ్నికి ఆహుతై దాదాపు 20 మంది అయితే అక్కడ మృతి చెందారు. సో అది కూడా సేమ్ అక్కడ బస్సు యాక్సిడెంట్ ఇటీవల కాలంలో తెలంగాణలో వికారాబాద్ చేసుకుంటున్నాయి. సో దీని గురించి కూడా మొత్తం ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా రెగ్యులర్ గా బస్సులో ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో వాళ్ళ నుంచే వస్తున్నమాట అని చెప్పుకోవచ్చు. మొత్తంగా సో వీళ్ళందరినీ కూడా ఇప్పుడు కర్నూలు గవర్నమెంట్ ఆసుపత్రికి అయితే తరలించి క్షతగాత్రులను అయితే వాళ్ళకు మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి అయితే తరలిస్తున్నారని చెప్పొచ్చు.